తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళని జనం దగ్గరికి వెళ్ళమని చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పినా వెళ్ళలేదు. ఎందుకంటే నవరత్నాలు అప్పట్లో ఇచ్చారు. ఇప్పుడు మనం 10 బేసులు ఇవ్వకుండా జనం దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగితే అది కాస్త మీడియాలో హైలైట్ అవుతుంది, మనం ఇబ్బంది పడతాం అన్నటువంటిది, తర్వాత మీరు మమ్మల్ని అంటారు అన్నటువంటిది ఆగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు సగర్వంగా ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఈ నెల 23 నుంచి తొలి అడుగు పేరుతో జనం దగ్గరికి వెళ్ళాలన్నటువంటి నిర్ణయించారు చంద్రబాబు గారు. వాళ్ళందరికీ కూడా చెప్పారు, సుపరిపాలన చేస్తున్నాం అంటూ పబ్లిక్ని కన్విన్స్ చేయమన్నారు. ఒకటి, పెన్షన్ వెంటనే పెంచేశారు, ఇంటి దగ్గరికే ఇంటి ఏరియాకే వచ్చిస్తున్నారు. అట్లాగే రేషన్ షాపుల్లో పెట్టి ఇవ్వడం ద్వారా ఇదివరకటి సమస్య పరిష్కరించేసామన్నటువంటి విషయాన్ని చెప్పండి. అట్లాగే దీపం పథకం కింద డబ్బులు వస్తున్నాయి అన్నది గుర్తు చేయండి. అట్లాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం అన్నటువంటిది గుర్తు చేయండి. అట్లాగే అన్నదాత సుఖీభావ ఇవ్వబోతున్నాం, అది కూడా ఈ నెలకు 20 అట్లాగే పడిపోతుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పటికి అవి కూడా అయిపోతుంది. కాబట్టి పబ్లిక్లో ఈ ప్రాబ్లం అసంతృప్తి ఉండదు, సంతోషంగా ఉంటారు, అది హైలైట్ చేయండి అన్నటువంటిది పార్టీ చెప్తోంది.